28, 29 వచనాలు మనం అందరం కలిసి చదువుదాము. 28, 29 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవి ఏరుడని దేవుడు వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో సూటిగా మన హృదయాలతో మాట్లాడినట్టు ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలో మన యొక్క హృదయాలు తెరిచి పరలోక జీవాన్ని, దేవుని యొక్క ఆత్మను మనలో నింపునట్లుగా దేవుడు తాను ఉద్దేశించినటువంటి వాక్య పరిచర్య తన పరిశుద్ధ లేఖనాలతో పరిశుద్ధాత్మతో మనకు చేయలాగా ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క సన్నిధానంలో మనం చక్కటి ఆరాధన చేస్తున్నాం. ప్రియ సహోదరు మల్లాల బ్రదర్ని ప్రభు వాడుకొని మనందరం యథార్థంగా సత్యం మన హృదయాలను ప్రభు సన్నిధానంలో కుమరించి ఆరాధించినట్టు ప్రభు మనకెంతైనా కృప చూపి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధులకు తండ్రి, ఈ సన్నిధానంలో చదవబడినటువంటి లేఖనాలలో సారము జీవమాలను తీసుకుని మా జీవితాలను కట్టండి, కుటుంబాలను కట్టండి, సంఘాలను కట్టండి. మీ ఉద్దేశం ఇచ్చేతో మా కొరకు జీవితాల కొరకు ఏమైనదో సంపూర్ణంగా మా మధ్య బయలుపరచండి, విశదీకరించండి, మా హృదయాల్లోనికి పోయండి ప్రభు, నింపండి, విస్తరింపచేయండి. మీ వారముగా, నీ రక్తమందు కడగబడ్డ నీ బిడ్డలముగా, నీవు ప్రత్యేకించుకున్నటువంటి జనాంగంగా మీరు పిలుచుకున్న కుటుంబంగా ఈ లోకమందు ప్రభు ఈ వారముగా బ్రతుకు కృప మాకు దయించండి. మాతో మాట్లాడండి. నీవు నా ప్రభా మందిర సమూహంలోని సహవాసాన్ని తీసుకొచ్చిన ప్రతి ఆత్మను తాకండి. ఎంత శబ్దం ద్వారా ఎంతమంది అయితే ఇంటున్నారు వారితోనూ మాట్లాడి ఈ వాక్య పరిచర్య మాలో ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది చాలా శ్రేష్టమైనటువంటి వాక్య భాగము. దిస్ ఈస్ ద నెగ్లెక్టింగ్ మెసేజ్ ఇన్ ద క్రిస్టియన్. క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ్యంలో అత్యంత మరవబడినటువంటి సందేశం ఇది. నెగ్లెక్ట్ చేయబడినటువంటి మెసేజ్ ఇది. దేవుడు తాను సృష్టిని ఏర్పరచుకున్నప్పుడు గొప్ప ఉద్దేశంతో దేవుడు సృష్టి చేశాడు. ఆయన గొప్ప ప్రణాళికతో సమస్తాన్ని సృజించాడు. దేవుడు తనేమైనా చూసి ఆనందించేందుకు మనము మన కంటితో చూస్తున్నటువంటి ఈ యొక్క యూనివర్స్ ని, విశ్వాన్ని దేవుడు సృష్టించుకోలేదు. కానీ దేవుడు తాను ప్రేమించి తన హృదయంలో ఒక మనిషిని, అనగా తన పోలిక స్వరూపంలో ఏర్పాటు చేసుకుని ఈ సృష్టి అంతటికి మగుటముగా, కిరీటముగా తన ఉంచి ఈ సృష్టి మీద ఆధిపత్యం అధికారం చేస్తూ ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవజాతులను ఏలుబాటు చేస్తూ తన యొక్క అంశగా, దేవునికి ప్రతినిధిగా, అధికారం ఆధిపత్యం కలిగిన వ్యక్తిగా తాను ప్రేమించి సృజించుకున్న మనిషిని ఉంచాలనుకున్నాడు. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, ఉన్నతమైన ఉద్దేశం. అయితే దేవుడు ఇది చేయగలిగాడు. ఆయన ఉద్దేశం అంతటి జరిగించాడు. దేవుడు ఏమని ఆలోచన చేసి ఆయన తన హృదయాన్ని ఈ బైబిల్లోని ఈ మొట్టమొదటి గ్రంథములో పేజీలో తెరిచాడనంటే 26లో మనం చదువుతున్నాం. దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎవరి స్వరూపం అంట ఇది? దేవుని స్వరూపం, దేవుళ్ళ స్వరూపం కాదు, దేవుని స్వరూపం. ఒక్కడై ఉన్నటువంటి దేవుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు,
సమస్తాన్ని సృజించి సమస్తాన్ని ఏలుబాటు చేసే దేవుడు. ఏ దేవుడు? ఎవరు ఆ దేవుడు? బైబిల్ దేవుడు. ఆ దేవుడు ఆది యందు ఆయన కాలాన్ని ఏర్పాటు చేసి ఆ కాలంలో దేవుడు ఈ సమస్త సృష్టిని కలగజేసి ఆ కాలంలో తాను ప్రేమించి తను ఒక మనిషిని తన పోలిక చొప్పున చేయాలనుకున్నాడు. పోలిక ఏంటి ఇక్కడ? అంటే దేవుళ్ళను తయారు చేయాలనుకున్నాడా? మనిషి దేవుడు కాదు. దేవుడు మరొక దేవుణ్ణి తయారు చేయాలనుకోలేదు, దేవుళ్లను తయారు చేయాలనుకోలేదు. కానీ తన స్వరూపంలో తన పోలికలో మనిషి జీవించాలి అనుకున్నాడు. అందుకోసం దేవుడు గొప్ప ప్రణాళిక ఉద్దేశంతో ఈ యొక్క 6 దినాలు గొప్ప సృష్టిని చేశాడు. మనిషి కొరకే చేశాడు. జంతువుల కొరకే చేశాడా? లేకుంటే ఆకాశంలో ఉన్నటువంటి ఆ మహావిశ్వంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాదుల కోసం దేవుడు మిగిలినటువంటి సమస్త సృష్టిని చేశాడా? కాదు. ఈ యొక్క భూమి మీద నివాసం ఉన్నటువంటి మనుషుల కొరకే సమస్త సృష్టి ఉంది. ఏ గ్రహమైనా, ఏ ఉపగ్రహమైనా, ఏ సూర్య చంద్రాదులైనా, ఏ పాలపుంతలైన గెలాక్సీలైనా సరే సర్వం ఎవరి కొరకు ఉన్నాయంటే మనిషి కొరకే. మనిషి ఏలుబాటు చేయాలా, ఆధిపత్యం చేయాలా, కేర్ తీసుకోవాలి, దేవుడి ఉద్దేశాన్ని జరిగించాలా ఈ సృష్టిలో. దాని కొరకు దేవుడు ఈ మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. అది దేవుని యొక్క మొదటి ప్రణాళిక, అది దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఉద్దేశం. అయితే ఇక్కడ దేవుడు తాను మనకి ఇవ్వాలనుకున్నటువంటి పోలిక ఏంటంటే బీ లైక్ గాడ్, నాట్ బి ఏ గాడ్. దేవుని వలె ఆయన యొక్క గుణ లక్షణాలను, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క ఆధిపత్యాన్ని మనము కలిగి మన చేతల్లో, మన ప్రవర్తనలో మనం జరిగించాలి అని దేవుడు మనల్ని చేసుకున్నాడు. అది ఏ రీతిగా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఒక నిలువాటి పెద్ద మిర్రర్ ఎదుటికి వెళ్ళాడు, అద్దం ఎదుటికి. అద్దంలో ఎవరు కనపడతారు? ఇప్పుడు ఎవరు కనపడతారు అద్దంలో? అద్దం ఎదుట ఎవరైతే నిలబడ్డారో ఆ వ్యక్తి అద్దంలో కనపడ్డాడు. అంటే ఈ మిర్రర్ ఏం చేస్తుందంటే, దిస్ మిర్రర్ రిఫ్లెక్టింగ్ దట్ పర్సన్, బట్ మిర్రర్ ఇస్ నాట్ ఎ పర్సన్. అవునా? మిర్రర్ ఇప్పుడు ఆ వ్యక్తి అయ్యిందా? లేదు. ఆ మిర్రర్ ఏం చేస్తుందంటే, అద్దము ఎదట ఎవరైతే నిలబడ్డారో ఆ వ్యక్తిని స్పష్టంగా చూపిస్తుంది. అవునా? కాబట్టి దేవుడు మనలో కూడా చేయాలనుకుంది ఏంటంటే, ఆయన మంటితో మనల్ని చేశాడు, ఆయన జీవాన్ని మనలో పెట్టాడు, ఆయన ఆత్మను మనలో నింపి ఈ సృష్టిలో మనం జీవిస్తూ దేవుణ్ణి చూపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి మనం జీవించాలి. నా భాష అర్థమవుతుందా మీకు? దేవుణ్ణి మనం ఏం చేయాలి? జీవించాలి, ప్రదర్శించాలి. ఎలాగా? మన యొక్క గుణ లక్షణాల ద్వారా, మన యొక్క వ్యక్తిత్వం ద్వారా, మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, ఆయా సంభాషణల ద్వారా, కుటుంబ జీవితం ద్వారా, సమాజ జీవితం ద్వారా మనం ఎక్కడ ఉన్నా ఎవరిని చూపించాలా? దేవుణ్ణి. ఈ సృష్టి అనే అర్థంలో దేవుణ్ణి చూపించాలి మనం. అందుకోసం దేవుడు మనలను పిలిచాడు, అందుకోసం దేవుడు మనలను సృజించుకున్నాడు. దట్ ఈస్ ద కంప్లీట్ గాడ్ పర్పస్, దట్ ఈస్ ద గాడ్లీ పర్పస్, దట్ ఈస్ ద డివైన్ పర్పస్. అవునా? సంపూర్ణ దేవుని ఉద్దేశం, అది దైవికమైనటువంటి ఉద్దేశం. అది కాకుండా మరొకటి దేవుడికి లేదు. దేవుడు అంత గొప్ప ఉద్దేశంతో మనిషిని సృజించుకున్నాడు. దేవుడు తాను ఒక ఉద్యానవనాన్ని, తోటను వేసి అందులో మనిషిని తనతో సహవాసం చేయడానికి తన సహవాసానికి పిలిచాడు. 6 దినాల సృష్టి తర్వాత దేవుడు 7వ దినాన్ని ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడట. ఆయనకు విశ్రాంతి కావాలా? దేవుడు కష్టపడి అలసిపోతాడా? అలసిపోడు. కానీ సహవాసంలో మనలను పిలుచుకున్నాడు. మనిషి ఏ రోజున సృజించబడ్డాడు? మనిషి ఏ రోజున సృజించబడ్డాడు?
6వ రోజున మొదటి భాగంలో ఎవరు సృజించబడ్డారు? జంతువులు సమస్తం సృజించబడ్డది. 6వ రోజు సెకండ్ హాఫ్ లో దేవుడు ఏం చేశాడు? మనుషుల్ని సృజించాడు. 6వ దినం అయిపోయింది. 7వ దినాన దేవుడు ఏం చేశాడనంటే విశ్రమించి మనిషిని ఆయన సహవాసంలో కూర్చోబెట్టుకున్నాడు. దేవునితో ఉండడానికి, దేవుని చేరడానికి, దేవునితో సమయం గడపడానికి, ఆయన హృదయాన్ని తెలుసుకోవడానికి, ఆయన మనసును తెలుసుకోవడానికి, దేవుని సన్నిధిలో జీవించి దేవుని యొక్క శక్తి చేత నింపబడడం కోసం. ఎందుకు నింపబడాలా? దేవుని శక్తి చేత ఏర్పాటు చేయాలి కదా, అధికారం కలిగి ఉండాలి కదా, దేవునిచ్చు జ్ఞానం చేత, వివేచన చేత నింపబడాలి కదా. అందుకోసం దేవుని యొక్క సహవాసానికి వెళ్తున్నాడు. దేవుని యొక్క సహవాసానికి వెళ్ళి మిగతా 6 రోజులు ఏం చేయాలంటే దేవుడు తనకు బౌండరీస్ ఏర్పాటు చేసి ఆయన ఏదేను అనే ఒక ప్రాంతంలో తను ఉంచాడు కాబట్టి అక్కడ మొత్తముగా అతడు అధికారిగా, కేర్ టేకర్గా, దేవుని కుమారుడిగా, దేవుని యొక్క ఆ వారసత్వాన్ని, లెగసీని అక్కడ అతడు కలిగి జీవించాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడు? సహవాసాన్ని పిలిచాడు. దేవుని యొక్క ఉద్దేశం అది. ఆయన పోలికలో మనల్ని చేసుకోవడంలో దేవుని ఉద్దేశం అది. కానీ ఈ రోజు కూడా రక్షించబడినామని చెప్పుకునే మనలో కూడా, ఈ క్రైస్తవులు కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే రివర్స్ చేస్తున్నారు. దేవుడు క్రమం చేశాడు. 6 రోజులు సృష్టి చేసి మనిషిని కూడా సృజించుకుని ఆయన సహవాసంలో పిలుచుకున్నాడు. మొదటి రోజు మనిషికి ఏమైంది? దేవునితో సహవాసం అయింది. దేవుడికేమో విశ్రాంతి 7వ రోజు అయింది, మనిషికేమో అది మొదటి రోజు అయింది. 2వ రోజు నుంచి మరలా 6వ రోజు వరకు మనిషి ఏం చేయాలా? దేవుడు ఇచ్చిన పనిలో ఉండాలా, ఆయన కుటుంబంలో ఉండాలా, సమాజంలో ఉండాలా, జీవనంలో ఉండాలా. ఆ రీతిగా దేవుణ్ణి ప్రతిబింబింప చేయాలా, దేవుణ్ణి కనపరచాలి, దేవుణ్ణి జీవించాల. అది మనిషి పట్ల దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనిషి రివర్స్ ఏం చేస్తున్నాడనంటే 6 రోజులు సృష్టిలో, 6 రోజులు యొక్క సమాజంలో, ఈ లోకంలో జీవించి, ఈ లోకాన్ని తిని, ఈ లోకాన్ని తాగి, ఈ లోకంతో నింపబడి అనుభవిస్తూ ఆస్వాదిస్తూ దేవుణ్ణి మరచి విడచి ఈ లోకంలో ఎలా అంటే పూర్తిగా నిమగ్నం అయిపోయి దేవుని సన్నిధికి పరిశుద్ధ దినాన్న ఆదివారం ఒక్కరోజు వస్తున్నాడు. ఈ 6 రోజులు ఏం చేసేవారంటే దేవుడు లేనివాడిగా జీవిస్తున్నాడు, దేవునికి అవిధేయుడిగా జీవిస్తున్నాడు, దేవునికి దూరంగా జీవిస్తున్నాడు, ఆయన సహవాసాన్ని కోరుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ రివర్స్ జరిగింది, అంత తేడానే. మొదటి రోజు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండి ఆ జీవితంలో ఆత్మ జీవంతో శక్తితో నింపబడితే మనం ప్రార్థించాం. ఏమని? ఆరాధనలో దేవుని శక్తి చేత నింపబడి, దేవుని ఆత్మ చేత నింపమని. ఆ రీతిగా మనం యథార్థంగా ప్రభుకి ప్రార్థించి ఆయన సన్నిధానంలో వాక్యం చేత ఆత్మతో నింపబడి మనం బయటకు వెళ్ళాం అనుకోండి, సోమవారం, మంగళవారం, బుధవారం, గురు, శుక్ర, శనివారాల వరకు ఆయన సన్నిధిని కలిగి జీవిస్తాం, ఆయన ఆత్మను కలిగి మనం జీవిస్తాం, దేవుని వారుగా మనం జీవిస్తాం, దేవుణ్ణే మనము జీవిస్తాం. ఈ రీతిగా అర్థంలాగా ఏం చేస్తామంటే దేవుని మనం చూపించగలుగుతాం, దేవుని యొక్క గుణ లక్షణాలు చూపించగలుగుతాం, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చూపించగలుగుతాం. దేవునిలో ఉన్న ప్రేమ, దేవునిలో ఉన్న మంచితనం, దేవునిలో ఉన్న నీతి, దేవునిలో ఉన్న పరిశుద్ధత. ఈ రీతిగా దేవునిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆత్మ ఫలాన్ని, ఆయన ఆత్మలో ఉన్నటువంటి జీవాన్ని, ఆ హోలీ డిజైర్స్ ని మనం ఏం చేస్తాము? మనం కూడా అది నాదిగా, మనదిగా, సమాజంగా, కుటుంబంగా ప్రదర్శిస్తాం. అలా చేయాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇక్కడ మనిషి చేస్తుంది ఏంటంటే ఈ 6 దినాల సృష్టిలో లోకంలో లోకస్తులాగే బ్రతుకుతున్నాడు, ఆత్మ సంబంధిగా బ్రతకట్లేదు. ఎక్కడికి వెళితే అక్కడ వారిలాగే ఉంటున్నాడు, ఎవరితో ఉంటే వారిలాగే ఉంటున్నాడు, ఎవరితో కూర్చుంటే వారితో ఉన్నట్టే, ఎవరితో నిల్చుంటే వారితో ఉన్నట్టే. అంటే నేను మీకు వేరుగా ఏమి లేను, కానీ మీతో నేనున్నాను, మీతో కలిసి ఉన్నాను, నేను మీతో మీ సమాజపు వాడినే, నన్ను వేరుగా మీకు చూడవసరం లేదు అని సాక్ష్యం లేకుండా జీవిస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, 2 భార్యాభర్తలు, వాళ్ళ ఇంట్లో ఒక తగు వచ్చిందనంట. ఆ తగు ఏంటి అనంటే
తనెంతో ప్రేమించి ఆమెను చేసుకున్నాడు తన సొంత భార్యనిగా. ఇద్దరు 2 చేతులతో సంపాదిస్తున్నారు, మంచి సంపాదన. వీళ్ళు రేయింబగళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పనిచేస్తూ ఉంటారు. షిఫ్ట్లు కూడా చాలా విరుద్ధంగా ఉంటాయి. భర్త డే షిఫ్ట్ లో ఉంటే భార్య నైట్ షిఫ్ట్ లో ఉంటుంది. అవునా? భార్య డే షిఫ్ట్ లో ఉంటే భర్త నైట్ షిఫ్ట్ లో ఉంటాడు. ఈ రీతిగా వారు కలుసుకునే సమయం బహుశా శని ఆదివారాలు అవుతుంటాయి. కొంతమందికి అయితే ఆదివారమే కలిసింది, కానీ శనివారం విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరు మేల్కొని ఉంటే ఒకరు నిద్రపోతూ ఉంటారు. ఆ పరిస్థితిలో భర్తకు తెలిసింది భార్య నమ్మకంగా లేదు అని. భార్య నమ్మకంగా లేదు, భర్తకు తగినట్టుగా నమ్మకంగా ఆమె నడుచుకోవట్లేదు. నిలదీశాడు, ఏంది నువ్వు చేస్తుంది, నువ్వు జరిగిస్తుంది ఏంటి, ఇది సరైనది కాదు కదా, మనం చేసిన ప్రమాణానికి మన జీవితానికి ఇది సరైనది కాదు. ఏమని నిబంధన చేసుకుని మన వివాహ జీవితంలో జతపాటు చేయబడ్డాం, దేవుని సన్నిధిలో మనం ఏమని ప్రమాణం చేసాం అన్నప్పుడు ఆ భార్య అంటుంది, నాకు నువ్వు అవసరం లేదు, నేను కనుక నీకు కావాలనుకుంటే ఇలానే జరిగింది. ఏం జరిగిందంటే, నేను ఒక ఆదివారమే నీతో ఉంటాను, నేను ఒక ఆదివారమే నీ ఇంటికి వస్తాను, నీకు భార్యగా ఉంటా, మిగతా 6 రోజులు నా ఇష్టానికి ఉంటాను అన్నాడు. ఏమంటుందామే? మిగతా 6 రోజులు నా ఇష్టానికి ఉంటా, నాకు నచ్చినట్టుంటా, నాకు నచ్చిన వ్యక్తితో నేను ఉంటాను. ఎందుకంటే నేను నీకంటే ముందు అతన్నే ప్రేమించా, అతన్ని ఇష్టపడుతున్నాను, కానీ వివాహం నీతో జరిగింది, కానీ ఇంకా నా మనసు తనతో ఉంది కాబట్టి 6 రోజులు నేను తనతో ఉంటాను. ఆ ఇష్టం నీకుంటే నిబంధన నాతో చెయ్యి, నాతో నువ్వు ఒక నిర్ణయం చేయి అని అంటుంది. భర్త మౌనం ఉండిపోయాడు, ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఏ ఆలోచన చెప్పలేకపోతున్నాడు. ఎంత ధైర్యంగా అడిగేస్తుంది. ఇంకా అంటుందామే, ఇదిగో నేను నా 2 చేతులు సంపాదిస్తున్నాను కదా, కావాలంటే నా సంపాదనలో నీకు సగభాగం ఇచ్చేస్తా, కావాలంటే నీకు 80% అయినా ఇచ్చేస్తా. మనం ఇలానే ఉందా భార్య భర్తలుగా? నేను ఆదివారం నీతో ఉంటాను, భార్యగా ఉంటాను, నీకు భార్యగా ఉంటాను, పూర్తిగా నీతో గడుపుతాను, కానీ సోమవారం నుంచి శనివారం వరకు నేను నీతో ఉండలేను అని చెప్పేసి తను తెగే చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరు అంగీకరిస్తాడా? సొంత భార్యనిగా తను అంగీకరిస్తాడా? తన ఇంట్లో పెట్టుకుంటాడా? సరే అది కానివ్వంటాడా? అనలేడు కదా. మరి ఒక మనిషికే అంత రోషం ఉంటే, నా భార్య నాకే చెందినదిగా ఉండాలి, నా భర్త నాకే చెందిన వాడిగా ఉండాలి, నాతోనే ఉండాలి, నాతో సహవాసం ఉండాలి, నిబంధన ఇదే కదా, ప్రమాణం ఇదే కదా అండి. మరి దేవాతి దేవుడు మనల్ని ఉద్దేశించి మనల్ని ఏర్పరచుకుని తను పిలుచుకుని తన యొక్క గృహముగా కట్టుకున్నప్పుడు, తన యొక్క ఆలయంగా మనల్ని కట్టుకున్నప్పుడు, దేవుడు మనలోనికి మరొక ఆత్మని అంగీకరిస్తాడా? అవునా? మన యొక్క నీడలో మరొక నీడలో ఉండనిస్తాడా? అస్సలు దేవుడు మనలను ఎలా చేయడు. ఎందుకనంటే దేవుడు మనల్ని సంపాదించుకోవడం కోసం అంత గొప్ప క్రయధనాన్ని చెల్లించాడు. అది ఎంత గొప్ప క్రయధనం అని అంటే, భూమి ఆకాశంలో అంతా కూడా, ఈ సర్వ సృష్టి అంతా కూడా మనం ఒక వెలలాగా, ఒక కాస్ట్ వాల్యూ చేస్తే ఏమాత్రం దానికి ఈక్వల్ కాదు. అంత గొప్ప వెల. తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. తన ప్రియమైనటువంటి ఒక్కడైనటువంటి కుమారుడు యేసుక్రీస్తుని పూర్తిగా ఆయన మరణానికి, నరకానికి, మహావేదనకు అప్పగించాల్సి వచ్చింది. సో దిస్ కాస్ట్, ద గ్రేట్ కాస్ట్, అది ఎంత గొప్ప వెలను కోరుతుంది. పరలోకమందు, భూమి ఆకాశందు, సర్వ సృష్టిలో కూడా అత్యధికమైనటువంటి వెల. ఎవరు ఆ వ్యక్తి? యేసుక్రీస్తు. కొలస్సీ పత్రికలో ఉంది, ఈ సర్వ సృష్టి ఆయన కొరకే, ఆయన బట్టే ఉంది, ఆయన వల్లే ఉంది, ఆయన వల్లనే ఉంది, ఆయన కొరకే ఉంది. దాన్ని నిర్వహిస్తున్నవాడు కూడా ఆయనే కాబట్టి ఆయనను బట్టి ఉంది. ఇంత గొప్ప సృష్టిలో ఆయన మన కోసం అర్పించబడ్డాడు అని అంటే మనకెంత ఆయన విలువనిచ్చాడో, ఎంత మనకు ఘనత ఇచ్చాడో, మనలను ఎంతగా ఆయనతోటి సమానులుగా దేవుడు ఇచ్చాడో కదా. అందుకే దేవుడు ఏమన్నాడు? మన పోలిక మన స్వరూపం.
మనం ఎవరంట? దేవుని పోలిక. మనం దేవుని స్వరూపంలో ఉండాలి, దేవుని కొరకు ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ మొదటి రోజంతా పునరుద్ధానపు ఆదివారం ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన ఆత్మ జీవంతో మనం నింపబడి సోమవారం నుంచి శనివారం వరకు ఆ ఆత్మను జీవమును మనం కలిగిన వారిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారం కింద ప్రభువు యొక్క సహాయము ఆయన కొరకులో మనం జీవించాలి. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభు మనం ఈ లోకంలో ఆయనను కలిగి జీవించాలని కోరుతా ఉన్నాడు. దేవుని వారముగా జీవించాలని దేవుడు మనలను కోరుతున్నాడు. ఇది దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆలోచన. కానీ మనం తప్పిపోతున్నాం, అనేకమైన విషయాలు మనం తప్పిపోతున్నాం, బలహీనులుగా ఉన్నాం. ఎందువల్ల అనంటే దేవునితో కంటే మనం లోకంతో ఎక్కువగా జీవిస్తున్నాం. కారణం ఏమైందంటే దేవుడు ఏదైనా తోటలో వారిని ఏర్పాటు చేసుకున్నాడు, వారితో ఆయన సహవాసంలో ఉన్నాడు. కానీ దుష్టుడైనటువంటి అపవాది మన జీవితాల్లోనికి శోధన ద్వారా పాపాన్ని తీసుకొచ్చాడు. ఆదిలో మొదటి వ్యక్తి అయినటువంటి ఆదాము హవ్వల జీవితంలో జరిగింది. వారు ఎవరు అనంటే దేవుని మొదటి కుటుంబం. ఆదాము హవ్వలు ఎవరు? దేవుని కుటుంబం, ఒకటైనటువంటి కుటుంబం, ప్రియమైనటువంటి కుటుంబం, దేవుని యొక్క చిన్న సంఘం. అది దేవుని మొదటి సంఘం ఎక్కడుంది? ఏదైనా తోటలో. ఆ సంఘంలోనికి అపవాదం వచ్చాడు, ఆ ఇంటిలోనికి అపవాదం వచ్చాడు. వాడి వస్తువు ఏం తీసుకుని వచ్చాడనంటే అబద్ధాన్ని తీసుకొచ్చాడు, మోసాన్ని తీసుకొచ్చాడు. అబద్ధం ఏంటి అనంటే దేవుడు మీతో ఏదైనా ఇది చేయకూడదని చెప్పాడా అంటూ అబద్ధాన్ని చూపించాడు. తర్వాత మోసాన్ని ఎలా చేశాడనంటే ఇది ముట్టినా ఇది తిన్నా మీరు చావరు అంటే దేవుని ఆజ్ఞల్లోనికి వాడు ఏం చేశాడంటే వాడి సొంత భాష్యాన్ని చూపించాడు. ఏం చూపించాడు? సొంత ఆలోచన. అంటే వాడి ఫ్రీ విల్, వాడి సొంత భాష్యం. వాడు ఏం చేశాడు? మీరు ముట్టినా ఇది తిన్నా మీకేమీ కాదు అన్నట్టు వాడు అబద్ధాన్ని మోసాన్ని కూడా తీసుకుని వచ్చాడు. ఈ రీతిగా కలగలిపి ఈ అపవాది దుష్టుడు ఏమన్నాడనంటే శోధిస్తూ పాపం చేయించడానికి దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడు నీ మంచిని కోరుకోవటం లేదు, దేవుడికి నీ పట్ల పెద్ద శ్రద్ధాశక్తులు ఏమి లేవు. ఎందుకనంటే ఇదిగో ఓ అవ్వ నేను చెప్పేది విను, తేజంగా ఓ అవ్వ నేను చెప్పేది విను. ఏమనంటే వాళ్ళకి చెప్తున్నాడు, మీరు నేను చెప్పింది చేస్తే, నేను చెప్పినట్టే వింటే, నన్ను మీరు నమ్ముకుంటే నీకు ఎంతో నేను శ్రేష్టమైన మేలు చేయాలనుకుంటున్నా. ఎంత ప్రయోజనకరమైందంటే మీరు ఆ పండు తింటే, దేవుడు నిషేధించినటువంటి ఆ పండును తింటే మీరు దేవుడు వలె మారిపోతారు. బీ లైక్ గాడ్. ఏమన్నాడు? మీరు దేవుడి వలె ఉంటారు, దేవునిలాగా మారిపోతారు అని చెప్పేసి మోసం చేస్తూ అబద్ధాన్ని చూపించి ఎంతో శోధిస్తున్నాడు. కారణం పాపం చేయించాలి. పాపం చేస్తే ఏమైంది? పాపం చేస్తే దేవుని యొక్క శిక్ష వీరి జీవితంలోకి వచ్చి దేవుడు ఆయన ఆజ్ఞాపించినట్లుగా వీరు తమ ఆత్మను కోల్పోతారు, ఆత్మలో చచ్చిపోతారు, దేవుని స్వరూపం చచ్చిపోతుంది, దేవుని పోలిక చచ్చిపోతుంది. అంటే వారు దేవునికి దూరం అయిపోతారు, అంటే దేవుని నుంచి కొట్టివేయబడతారు, దేవునికి వేరైపోతారు, మామూలు మనుషులు అయిపోతారు, మంటి వారైపోతారు. అందుకే సాతానుడు ఏం చేశాడు? శోధన తీసుకొస్తున్నాడు. అవిధేయతతో మనం పాపం చేసేటట్టుగా అధికంగా వాడు శోధిస్తున్నాడు. శోధన ఏం చేస్తుందనంట యాకోబు పత్రికలో ఉంది, మనలో పదే పదే మనం తలంచడాన్ని బట్టి, ప్రేమించడాన్ని బట్టి, అవిధేయతతో చేసేందుకు పూనుకోవడాన్ని బట్టి అది మనలో పాపముగా గర్భం ధరించి అది చేసిన తోడనే ఏమవుతుందనంట మరణం అనే మనం
పండుని బయటకు తీసుకొస్తున్నాం, మరణాన్ని అనే ఫలాన్ని కట్టున్నాం. సాతాను ఆ రీతిగా మనలో పనిచేయాలని చూస్తున్నారు. ఆదాము అవ్వలు దేవుని మొదటి కుటుంబం, దేవుని యొక్క సంఘం అక్కడ సక్సెస్ అయిపోయాడు. అక్కడ సాతాను ఏమయ్యాడు? సక్సెస్ అయిపోయాడు. పాపము చేయించగలిగాడు, శోధన ద్వారా అవిధేయత తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమైందంటే దేవుని సహవాసంలో నుంచి వారిని దూరముగా తీసుకొచ్చాడు. ఎంత భయంకరమైనటువంటి పతనమో చూడండి. ద ఫాల్ ఆఫ్ మ్యాన్, ద ఫాల్ ఆఫ్ ఫస్ట్ మ్యాన్. కాబట్టి దేవుడు కోరుకున్నది ఏంటంటే నాతో సహవాసంలో ఉండాలి, మీరు నా నుంచి వినాలి, నా నుంచి నేర్చుకోవాలి, నా నుంచి మీరు పొందుకోవాలి, నా ద్వారా మీరు ఆత్మశక్తితో నింపబడి మిగతా 6 రోజులు ఈ సృష్టి మీద ఏలుబాటు చేస్తూ ఈ సృష్టిలో మీరు నా మనిషిగా, నా కుమారుడిగా, కుమార్తెగా జీవించాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. కానీ సాతాను ఏం చేస్తున్నాడు అంటే దేవుని వారిగా మనం ఉండొద్దు అని, దేవుని యొక్క ప్రజగా మనం ఉండొద్దని మనలో బహు భయంకరమైనటువంటి పతనాన్ని, పాపాన్ని సాతాను తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాడు. ఇప్పుడు సాతాను మనలోకి తీసుకురావాలనుకున్నది ఏంటి? అవిధేయత ద్వారా పాపం, ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపం, తర్వాత మన స్వీయ చిత్తంతో మనం ఎన్నిక చేసుకుని మన ఇష్టానికి మనం జీవించడం ద్వారా మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేయించాలని సాతాను అనునిత్యం మన జీవితాల్లో వాడొక సర్పముగా, సర్పం ఎలా వస్తుంది మన జీవితాల్లోకి? 2 రకాలుగా వస్తుంది. సందులో నుంచి ఏమంటారు, అది కర్ణాల్లో నుంచి వచ్చేస్తుంది. చిన్న సందు దొరికితే దారి వచ్చేస్తుంది. ఎక్కడ నక్కిద్దో తెలియదు, ఎప్పుడు కాటు వేస్తుందో తెలియదు. కొన్ని సమయాల్లో ఎలా వస్తుందంటే అది ఘట సర్పం లాగా మన ఎదురుగా వచ్చి మన భయపెట్టి లేచి కాటు వేస్తుంది. ఆ రీతిగా సాతాను ఏం చేస్తున్నాడు? శోధన తీసుకొస్తున్నాడు. దాని ఫలితం ఏంటంటే దేవునికి మనిషి దూరం అయిపోవాలా, దేవుని పోలిక స్వరూపం అనేది మనిషిలో నశించిపోవాలా. ఈ రీతిగా దేవుడు మనిషిని శిక్షించాలి. వీడి కోసం ఏర్పాటు చేయమైనటువంటి నరకానికి, నిత్య నాశనానికి, అగ్నిగుండానికి మనుషులు ఈడ్చుకొని దేవుని చేత ఆ నరకంలో పడవేయబడాలని సాతాను కోరుతా ఉన్నాడు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదనంటే, అయినా దేవుని ప్రేమ మనలను కలుసుకుంది. దాన్ని ప్రోటో ఎవాంజెలిజం అంట. పాపం చేసిన తర్వాత ఈ దేవుని కుటుంబంలోనికి ఏమొచ్చింది? దేవుని కుటుంబంలోకి ఏమొచ్చింది? భయం వచ్చింది. దేవుని కుటుంబంలోనికి భయం వచ్చేసింది, సిగ్గు వచ్చేసింది, దేవునికి దూరం అయిపోయారు. దేవుడు వచ్చాడు, ఆదామా నువ్వెక్కడున్నావు, వేరే వాడా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆదాం అన్నాడు, నేను నీకు భయపడి దాక్కున్నాను. కారణం ఏంటి అంటే నువ్వు చేయొద్దన్నది నేను చేశాను, ఆజ్ఞ అతిక్రమించాను, అవిధేయుడయ్యాను, కాబట్టి నేను పాపము చేశాను. అంటే ఇప్పుడు ఏమయ్యావు? నా నుంచి నీవు వేరే అయిపోయావు. మరి దేవుని ఎవరు కలుసుకోవాలి? పరిగెత్తి ఆదాము కలుసుకోవాలి. కానీ ఎవరు కలుసుకున్నారు ఇక్కడ? దేవుడే, ఆయనే ప్రేమించి ఆయన తను తాను తగ్గించుకుని ఆ పరలోకాన్ని విడిచి మరలా పడిపోయినటువంటి తన పోలిక స్వరూపం దగ్గరకు వచ్చాడు, మనిషి దగ్గరకు వచ్చాడు. ఏమంటున్నాడనంటే నువ్వు ఎందుకు ఇది చేసావు అన్నాడు. అంటే మనుషులకు మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? కాన్ఫ్లిక్ట్, గొడవలు వచ్చినాయి, వ్యతిరేకత వచ్చింది, ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటున్నారు. ఆదాముని అడిగాడు, ఎందుకయ్యా నువ్వు తప్పు చేసావంటే, తప్పు చేశానా? నేనా? నన్ను అడిగావా? చెప్తా, నువ్వు నాకు ఇచ్చావు కదా, నేను ఒంటరిగా ఉన్నానని. నా భార్య అదే నాలో నుంచి తీయబడింది అవ్వ, ఆమె కొన్ని పళ్ళు తిని తీసుకొస్తే గాని పాపం చేసి నేను కూడా తిని ఆమెతో పాటు ఆమె నన్న ఆమె కనుక ముచ్చట పెట్టి సాతానుతో ఏకీభవించి
ఏంటి ఆ పళ్ళు లేకపోతే నాకు నువ్వు చెప్పి నన్ను శోధించి ఆ పని నాతో చేయించకపోతే చేసేవాడిని కాదు. ఇందుకు తప్పు ఎవరిదో తెలుసా? నీదే. దేవుడు ఏమన్నాడు? తప్పు నీదే, నువ్వు ఇచ్చావు కాబట్టే కదా అని చెప్పేసి ఆదాము ఎవరు బ్లేమ్ చేశాడు? ఇప్పుడు తన భార్యని దోషిగా చేసి దేవుడి మీద నిందేస్తున్నాడు. దేవుడు అవ్వం దగ్గరికి వెళ్ళాడు. అవ్వమా, ఎందుకమ్మా నువ్వు ఇది చేసావని అంటే, నన్ను అడుగుతున్నావా? నా మాటికి నేను తోటలో నువ్వు ఇచ్చిన పని చేసుకుంటున్నా, నా భర్తతో కూడా తీసుకుంటున్నా. అయితే ఈ యొక్క సర్పం రోజు నా దగ్గరకు వచ్చి శోధిస్తుంది, నాతో ముచ్చట్లు పెడుతుంది, సమయాన్ని గడుపుతుంది. అయితే ఒకరోజు నేను అధికంగా సమయాన్ని ఇచ్చాను. నా భర్త నాకు కొంచెం దూరం వెళ్ళిపోతే ఆమె శోధించి, ఇదిగో ఒక్కసారి చూడు, ఇది ఒక్కసారికి నువ్వు చూడు, ఎంత బాగుంది ఆ చెట్టు, ఎంత బాగున్నాయి ఆ పండ్లు అని నా కంటికి చూపించింది. నా కంటికే కాదు, నా నోటికి కూడా రుచని చెప్పింది. నా నోటికే కాదు, అది నా కడుపును పడితే అసలు నాకు ఎంత అదే ఆహారానికి మంచిదో, నాకు వివేకం ఇస్తుందో, జ్ఞానం ఇస్తుందో, దానివల్ల నేను పొందేది ఎంత గొప్ప మేలో అభివృద్ధి నాకు చెప్పింది. ఏంటంటే నేను దేవుళ్ళగా మారిపోతానంటగా, దేవదత్తలాగా మారిపోతానంట కదా. అందుకే నేను ఆ సర్పం మాట తప్పు నాది కాదు, నన్ను మోసపుచ్చిన సర్పానికి. దేవుడు మళ్ళా సర్పం దగ్గరికి వెళ్ళాడు. సర్పమా, నువ్వు చేసింది పాపం, నా బిడ్డలో పోలిక తీసేశావు, నా పోలిక స్వరూపాన్ని నువ్వు తీసేశావు, అతిక్రమించి వారు పాపం చేయవారిగా చేసినావు, వారిని ఆత్మీయంగా చంపావు. కాబట్టి ఇదిగో నేను నిన్ను తల మీద కొట్టు వారిని ఈ స్త్రీ గర్భం నుంచి తీసుకొస్తున్నాను, హల్లెలూయా, నా కుమారునిగా తీసుకొస్తున్నాను. ఒకరోజు నిన్ను తల మీద కొడతాను, చావు దెబ్బ కొడతాడు, ఈ శక్తి అంతా నిర్వీర్యం చేస్తాడు అని దేవుడు ఆ రోజు తన యొక్క వాగ్దానాన్ని యొక్క ప్రపంచానికి, పడిపోయినటువంటి మానవ జాతికి దేవుడే తానే సింహాసనం దిగొచ్చి చేశాడు. అయినా దేవుడు ఎంత కనికరం కలిగిన వాడానంటే మన జీవితంలో నేటికి కాగి చేసుకుంటున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన నుంచి ఆయన కోరుకుంటుంది ఒకటే, సాతానేమో మన జీవితాల్లోనికి ఇంకా ఇంకా మనం దిగజారిపోయేటట్టు, ఇంకా పాపాన్ని, ఇంకా విధేయతని, ఇంకా తిరుగుబాటును తీసుకొచ్చి దేవునికి దూరమై ఆత్మీయంగా సచ్చి నరకానికి వెళ్ళాలని చూస్తుంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలుసా? మన కొద్ది క్షణాల్లో మనం ఊహించుకుందాం. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసువార్త 23వ అధ్యాయము, లోకాసువార్త 23వ అధ్యాయం. దేవుడు మనకెంతో సమీపంగా ఉన్నాడు. ఆయన ఎన్నడూ మనల్ని దూరం పెట్టలేదు. ఆదిలో పడిపోయినటువంటి ఆదామవ్వను కూడా ఎంతో ప్రేమించి ఎక్కడో పరలోకంలో ఉన్న వ్యక్తి భూమి మీద ఉన్నటువంటి మనుషుల మధ్యలోనికి దిగొచ్చాడు, వారితో ముచ్చటించాడు. ఆయన ఎంతో తగ్గించుకుని సహనంతో, తప్పెక్కడ ఉన్నది, ఎవరు తప్పు చేశారు, పాపం చేసింది ఎవరు అంటే ఆయన ఎంక్వైరీ చేస్తూ వచ్చాడు. ఒక తండ్రిగా ఆయన ఎంక్వైరీ చేస్తూ వచ్చాడు. అదే రీతిగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా నశించిపోతున్నటువంటి మనలను రక్షించుకోవాలని ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి ఆ గొప్ప సువార్తను మనం చూద్దాం. తండ్రి అయిన దేవుడు సింహాసనాన్ని వదిలి ఆ యొక్క ఏదేని తోటలో వారి మధ్య నిలబడి వారితో మాట్లాడుతున్నాడు. ఆదామవ్వలు కుడి ఎడమల దేవునికి ఎదుటున్నారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఇద్దరు దొంగల మధ్యలో ఉన్నాడు. మనం చూద్దామా? 39వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి, 43 వరకు. వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఇద్దరి దొంగలికి మధ్యలో ఉన్నాడు, ఇద్దరికి సమదూరంలో ఉన్నాడు. కుడి వ్యక్తికి ఎడమ వ్యక్తికి మధ్యలో లేనా సమదూరంలో ఉన్నాడు. రెక్కలు చాచి ఇద్దరిని ఆయన ఆహ్వానిస్తున్నాడు.
సువార్త చెబుతూ ఆయనకి ఆహ్వానిస్తున్నాడు. సువార్త ఏంటో చెప్పనా? సువార్త ఏంటనంటే రాయబడి ఉన్నది ఆయన తల మీద ఒక శాస్త్రం రాయబడి, శిలాశాస్త్రం రాసి పెట్టారు. ఏమని? ఈ యేసు యూదుల రాజు, ఈ యేసు యూదుల రాజు. 3 భాషల్లో రాయబడింది. శిలువ మీద వేలాడేటువంటి ఈ వ్యక్తి ఎవరో కాదు, ఒక దొంగ కాదు, ఒక హంతకుడు కాదు, పాపాత్ముడు అసలే కాదు. కానీ ఈయన యూదుల రాజు, ఈయన మెస్సయ్య. ఈ భూమి మీద మానవాళి గడిచినటువంటి ఈ యొక్క 4000 సంవత్సరాలుగా ఏ మెస్సయ్య కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఏ క్రీస్తు అభిషిక్తుల కోసం ఎదురు చూస్తున్నారో, ఆయనే ఏలాడు దేవుడైనటువంటి క్రీస్తు అని ఎవరు రాయించారు? ఎవరు రాయించుకున్నారు? యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు రాయించుకున్నారా? రిక్వెస్ట్ చేయించి రాయించాడా? లేదు. సర్వోన్నతులైనటువంటి దేవుడు గొప్ప అధికారం కలిగినటువంటి ఆ ప్రాంతాన్ని రోమా చక్రవర్తి చేత ఈ యేసు యూదుల రాజు మెస్సయ్య రాయించాడు. ఇంతకంటే గొప్పగా సువార్త ఇంకా ఎక్కడ చేయబడింది? అవునా? ఇది ఎలా ఉందనంటే, నాకైతే ఒకే క్షణంలో ఒకే రోజు వరల్డ్ వైడ్ గా ఒకే టెలికాస్ట్. ఏమన్నా తెలుసా? ఈ యేసు యూదుల రాజు ప్రపంచానికి చెప్తున్నాడు ఆయన. ఈ యేసు యూదుల రాజు ఎందుకు చెప్తున్నా తెలుసా? నేను ముమ్మారు ఈయనతో మాట్లాడా, ముమ్మారు ఈయనతో నేను మాట్లాడా, ఇన్వెస్టిగేషన్ చేశా. బట్ ఈయనలో ఏ పాపాన్ని నేను కనుగోలేకపోయాను, ఈయనలో ఏ తప్పు నేను కనుగోలేను. ఈయన నీతిమంతుడు కాబట్టి నేను ఎన్నది, నేను కన్నది నేను ఇక్కడ రాస్తా. నేను రాసిందేమో రాశా, మరలా నేను దాన్ని మార్చను అని యూదుల రాజు, ప్రపంచానికి ఒక అధినేతగా ఉన్నా అతనే రాయించాడు. అది సువార్త. ఇప్పుడు ఆ సువార్త ఎవరికి అందుబాటులో ఉంది? కుడి ఎడమల సిలువ వేయబడినటువంటి 2 దొంగలకు చేరి వచ్చిన ప్రజానికం అందరికి కూడా ఆ సువార్త వినబడుతుంది. అయితే 2 దొంగలు మొదట అపహసించారు, కానీ తర్వాత కొద్ది సమయానికి ఒకడు అంటున్నాడు, ఒరే, నువ్వు నేను చేసిన పాపం చెడ్డదరా, మన బ్రతుకులు చెడ్డవరా, ఎంతో అవిధేయత ఉందిరా, మనం ఎంతో మందిని దోచుకున్నాం, కొట్టాం, వారిని చంపాం, మనం పాపాత్మలం, మనలో దుష్టత్వం ఉన్నది. కాబట్టి ఈ శిక్షకు, ఈ మరణానికి మనం తగిన వారం. ఆయనలో ఏ పాపం ఉన్నదిరా? ఆయన నీతిమంతుడు కదా, ఆయన పరిశుద్ధతను మనం చూడలేదా? ఎవరో రాయించారు ఈయన యూదుల మెస్సయ్య క్రీస్తు అని. నువ్వు నేను కాదుగా, ఎవరైనా ఇక్కడ శిష్యులు కాదుగా, అది నిజంగా సర్వాధికారం కలిగిన చక్రవర్తి రాయించాడు. ఆయన మాటలు కూడా విన్నావు కదరా, ఎంత బాధ పెట్టారా ఆయన్ని, ఎంతగా కొట్టారా, ఎంతగా హింసించారా. నీ నా కళ్ళతో ఏనాడైనా చూసామా? ఎంతగా అంటే ఆయన మాంసపు ముద్దలాగా అయిపోయాడనంట. యెషయా గ్రంథం 53లో రాయబడింది, మనుషులు చూడనల్లని వానిగా చేపట్టానంట. ముద్దగా అంటే ఆయన శరీరం అంతా చారలుగా దున్నబడి మాంసం ముద్దలు ఎలాడుతున్నాయి. ఆ సమయంలో అంతగా హింసించిన ఆ వ్యక్తులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, కాబట్టి వీరిని క్షమించు. నేను క్షమిస్తున్నా, నువ్వు వీరిని క్షమించు. ఆ మాట ఎవరు అనగలుగుతారు? అందుకే ఆ వ్యక్తి, నువ్వు నోరు మూసుకో, పాప క్షమాపణ మనం కోరుకోవాలా, ఆయన దూషించినందుకు, తోలాడినందుకు అని. ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఏదైతే ఏదేని తోటలో మొదటి వ్యక్తి అయినటువంటి ఆ ఆదాము చేయలేదో ఆ పని కలవరి శిలువ మీద ప్రభు యేసుక్రీస్తు ఆయన యొక్క మాటను బట్టి, స్వార్థను బట్టి ఆ దొంగ చేశాడు. ఏంటంటే, నా పాపానికి, ఈ శిక్షకు, ఈ మరణానికి నేను బాధ్యుడను, నా పాపం నన్ను శిక్షిస్తుంది, నేను పాపినే ఒప్పుకున్నాడు. ఏదైనా ఉన్నటువంటి
ఆ కుటుంబం దేవుని సంఘంగా ఉన్నటువంటి ఆదాము హవ్వలు దేవుడు వారి మధ్యలోనికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తూ, ఇదిగో నేను దిగొచ్చానయ్యా, మిమ్మల్ని ఎక్కడానికి వచ్చాను, మీతో సహవాసంలోకి వచ్చాను, ఇదిగో మీరు పాపం చేసిన మరలా మిమ్మల్ని తిరిగి సహవాసంలో తీసుకోవడానికి వచ్చాను, క్షమించి మన్నించి అని వారితో మాట్లాడుతూ, పాపం ఎక్కడ జరిగింది, లోపం ఏంటి నాకు చెప్పండి అని అంటే, ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటున్నారు. కానీ వారి తప్పిదాన్ని వారి యథార్థం ఒప్పుకున్నారా? లేదు. ఆదాముని అడిగితే ఆదాము తన భార్య మీద నెపం వేశాడు, అవ్వని అడిగితే తను ఆ అపవాది మీద నెపం వేసింది. కానీ వారిని వారు తగ్గించుకుని, పాపము నా వల్లనే జరిగింది, నేను పాపము చేశాను, ఈ శిక్షకు నేను పాత్రుడను, నన్ను క్షమించు అని అడగలేకపోయాడు. అందుకే పర్యవసానం ఏం జరిగిందో తెలుసా? దేవుని నుంచి వేరైపోయారు, దేవుని సహవాసం నుంచి కొట్టివేయబడ్డారు, ఏదేనుకి వెలుపలికి త్రోయబడ్డారు. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? ఏదేనులో ఉండడానికి వాళ్ళకి ఇంకా అర్హత ఉందా? లేదు. దేవుని సహవాసంలో ఉండడానికి వారికి ఇంకేమైనా సమయం మిగిలిందా? లేదు. దేవుడు వెంటనే వారిని ఆ ఏదేని తోట నుంచి పంపించేశాడు. మీరు ఎండిన ఆ ఎడారిలో, అరణ్యంలో బ్రతకండి, ఎందుకంటే నాతో ఉండడానికి మీకు అర్హత లేదు. మీరు అయోగ్యులుగా, అపాత్రులుగా మీరు మిగిలిపోయారు. కారణం ఏంటంటే మీ తప్పిదాన్ని మీరు ఒప్పుకోలా, మీ పాపాన్ని మీరు ఒప్పుకోలా, మీరు మనస్సు మార్చుకోలా, మీరు నా యొక్క పశ్చాత్తాపాన్ని కనపరచలేదు. కాబట్టి మీరు నా నుంచి దూరం అయిపోయినారు. మరి ఈ యొక్క శిలువ మీద దొంగ పరలోకానికి వెళ్ళిపోయాడు అన్నట్ట. యేసు ప్రభు ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. వెర్లీ వెర్లీ ఐ సే unto you, today you will be with me in paradise. అసలు ఎంత స్పష్టంగా ఉంది ఆ మాట. నిత్యముగా తెలుగులో అంటున్నాం, కానీ వెర్లీ వెర్లీ ఐ సే unto you, ఖచ్చితంగా నిత్యంగా నేను నీతో చెప్పుచున్నా. ఇప్పుడే, నేడే నాతో నీవు పరలోకంలో ఉంటావు. యేసు ప్రభుని వెళ్ళి అడిగితే, ప్రభా ఎందుకు ఆ మాట అన్నావు? వాడు దుర్మార్గుడు కదా, వాడు దోపిడీ చేసినవాడు కదా, వాడు నరహంతకుడు కదా, ఎన్నో కుటుంబాలను జీవితాలను నాశనం చేసిన వ్యక్తే, ఎన్నో మార్లు దొంగగా నరహంతకుడిగా పట్టబడినవాడే, ఏంటి వాడిని శిలువ మీద నుంచే పరలోకానికి తీసుకెళ్ళిపోయావంటే ఆయన అంటాడు, వాడు తన పాపానికి తాను బాధ్యుడని వాడి పాపాన్ని వాడు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపం ద్వారా ఒప్పుకున్నాడు, వాడు ఎంతో అణుచుకున్నాడు, తగ్గించుకున్నాడు. నా చెంతకొచ్చి నేను పాపిని, నీవు నా రక్షకుడు. ఏమన్నాడు? నేను పాపిని, నీవు నన్ను రక్షించే రక్షకుడు, నీవు రాజువు, నీవు ప్రభుడవు అని నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నీకు రాజ్యం ఉన్నది, నువ్వు ప్రభుత్వం చేయబోతున్నావు, ఇదిగో నీ రాజ్యానికి పరలోకానికి నువ్వు వెళుతున్నావు. కాబట్టి అక్కడ నీదే రాజ్యం, నీవే ప్రభుడవు, కాబట్టి ఆ రాజ్యంలోకి నీతో కూడా నన్ను తీసుకెళ్ళు అన్నాడు. అందుకే ఆయన పరలోకానికి వెళ్ళాడు. తన పాపానికి, తన తప్పిదానికి, తన అవిధేయతకి బాధ్యత వహించి మనస్సు మార్చుకొని పశ్చాత్తాపం చెందినటువంటి ఆ మొదటి కుటుంబం ఆదాము అవ్వలు దేవునికి దూరమై వెలివేయబడ్డారు. ఏదేనికి, ఎరుపలకి త్రోసివేయబడ్డారు. అరణ్యానికి వారు వచ్చేసారు, ఎడారిన పడ్డారు. ఇప్పుడు వారి జీవితంలోకి ఎంత కష్టం వచ్చిందంటే శాపం, శ్రమ, ఎంతో హెచ్చించి రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడాలి. ఇప్పుడు అదే మనం చేస్తాం. అది దేవుడి ప్రణాళికలు లేదు. దేవుడి ప్రణాళికలు ఉందా? లేదు. దేవుడి ప్రణాళికలు లేదు వచ్చింది నా జీవితంలో. కాబట్టి దేవుని సన్నిధి నుంచి, సహవాసంలో నుంచి మనిషి బయటకు వచ్చేసాడు. అయినా కరుణ సంపన్నుడు. దేవుడు ఏం చేశాడంటే వాగ్దానం చేశాడు. మరలా ఒకనాడు ఆయన సమయంలో దేవుడు తానే కన్యక గర్భాన కుమారుడిగా పుడుతున్నాడు. ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారనంట? రక్షించబడతారు. మనం చదివాం కదా, యోహాను సువార్త 3:16 రాయబడినటువంటి మాట. నశించిపోయినటువంటి మానవాళిలో మరలా దేవుడు తన యొక్క జీవాత్మలో తీసుకుని వచ్చి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా వారిని చేసుకునేందుకు
దేవుడు సంకల్పించింది ఏంటంటే 16లో రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరైనా ప్రభువైన యేసు కన్యక గర్భాన పుట్టినటువంటి మెస్సయ్య రక్షకుడు ఆయనను అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడంటే నశించిపోతున్నటువంటి ఈ లోకానికి, ఈ ప్రపంచానికి దేవుడు బహుమతిగా ఇచ్చాడనంట. ఎలా ఇచ్చాడనంటే ప్రేమించి ఇచ్చాడనంట. ఎందుకు ఇచ్చాడంటే నిత్య జీవాన్ని పొందడానికి ఇచ్చానంటున్నాడు. కాబట్టి నేడు నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే మన మీద ఖడ్గ జ్వాలలు పడాలా. ఎందుకు? దేవుడు ఆదాము అవ్వల్ని బయటికి తీసుకెళ్లిపోయి దేవుడు ఏం చేశాడంటే ఖడ్గ జ్వాలలు పెట్టాడు అక్కడ. ఎవరైనా ఆ జీవవృక్ష ఫలాన్ని తినాలి అని అంటే ఏమి దాటి వెళ్ళాలా? ఖడ్గ జ్వాలలు, అగ్నితో మండుచున్నటువంటి ఖడ్గ జ్వాలలు వాళ్ళ మీద పడతాయి. కాబట్టి మనిషి వెళ్ళలేడు, మనిషి ఆ శ్రమను, ఆ యొక్క శిక్షను భరించలేడు. కాబట్టి దేవాతి దేవుడు తానే కుమారుడిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే ఆయన ఆ ఖడ్గ జ్వాలలు తన మీద ఇచ్చుకున్నాడు. ఆయన మీద కొరడా పడింది, ఆయన మీద దేవుని ఉగ్రత వచ్చింది, ఆయన మీద శాపం వచ్చింది. అందుకే పాపం లేని నీతిమంతుడు మన కొరకు ఏమిగా మార్చబడ్డాడు? పాపముగా. శాపం మనలో ఉంది, మనకుంది, భూమి మీద ఉంది. ఇప్పుడు ఆ శాపమంతా ఆయన మోసాడు, ఆయన శాపముగా మార్చబడ్డాడు. అదే కలవరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి గొప్ప వేదన, మరణ యాతన, దేవుని యొక్క ఉగ్రత మనం ఆ రోజు శిలువలో చూసాం. ఖడ్గజ్వాల ఎవరి మీద పడింది? యేసుక్రీస్తు మీద. ఇప్పుడు ఫలము నిత్య జీవం ఎవరి వల్ల వస్తుంది? యేసుక్రీస్తు. నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నిత్య జీవమైనడు. హల్లెలూయా. ఆయన మనకు జీవాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, అది సమృద్ధిగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరన్నా తెలుసా? నేను మీ కాపరనే, నేను మీ మంచి కాపరనే, నేను మీకు ముందుగా నడుస్తున్నాను, మీరు నా స్వరం మీద నా వెనకాల నిలబడి మీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి. ఆ జీవం కనుక మనం అందిపుచ్చుకోవాలనంటే, మనం నింపుకోవాలనంటే, మరలా పోయినటువంటి ఆ పోలిక స్వరూపం మనలోకి రావాలంటే ఒకటే మార్గం. ఆ మార్గం ఏంటంటే ఆ జీవవృక్ష ఫలాన్ని తినాలి. దాన్ని తినాలి, దానికి హక్కుదారులు అవ్వాలనంటే ఒక్క మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయములోని చివరి మాట, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. అన్యాయం చేయవాడు 22:11, ప్రకటన గ్రంథం 22:11. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రభు అడుగుతున్నాడు, నువ్వు మార్పు చెందుతావా అని అడుగుతున్నాడు. నీ మనసు మార్చుకుంటావా అని అడుగుతున్నాడు. నీ పాపానికి నీవు పశ్చాత్తాపడతావా? ఇదిగో నువ్వు ఉన్న స్థితిలో, పడిన స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో నేనే కారణం, నా పాపం కారణం, నా పతనానికి నా బుద్ధిహీనత కారణం అని నీవు మార్పు చెందడానికి ఇష్టపడుతున్నావా? పరిశుద్ధుడివా? పరిశుద్ధంగా ఉండు. నీతిమంతుడివా? నీతిమంతుడిగా ఉండు. నువ్వు ఏదైనా పాపాత్ముడా, పాప క్రియ నీలో ఉందా? మార్పు చెందు అంటున్నాడు. అది ఏ రీతిగా చెప్తున్నాడు అంటే, జీవవృక్షమునకు హక్కు గల వారి గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు. అర్థమవుతుందా? యేసుప్రభు మార్గాన్ని ఏర్పాటు చేశాడనంట. యేసుప్రభు ఏం ఏర్పాటు చేశాడు? మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది ఏ మార్గం అంట? జీవ మార్గం. మనకి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు తానే తండ్రి యొక్క దేవుని సింహాసనానికి తన శరీరమును ఆ యొక్క దేహము ద్వారా ఏం ఏర్పాటు చేశాడు? సజీవ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి మనం ఆ మార్గంలో దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తున్నామంట. ఆ గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు
తమ వస్త్రములు ఉదుగుకొనివారు ధన్యులు. వస్త్రములు అంటే ఏంటి? ఇక్కడ మన ప్రాణం, మన మనస్సు. మనం ఏం చేయాలి? మన మనస్సాక్షిని నిరంతరము శుభ్రపరచుకోవాలి. ప్రభు యొక్క రక్తంలో కడుక్కోవాలి. పాపం క్షమించబడాలి. మన మారు మనసు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మనం గడపాలి. ఆ రీతిగా మనం ఏం చేయాలనంట, మన వస్త్రాలు గనక మనం ఉదుక్కుంటే మనం ఏమవుతున్నామంటే దేవుడు అనుగ్రహించు ఆ జీవవృక్ష ఫలములను భుజించుటకు హక్కుదారులం అవుతాము. ఈ హక్కు ఎప్పుడు పోగొట్టుకున్నారు? ఎవరు పోగొట్టుకున్నారు? ఈ హక్కు ఎప్పుడు పోయింది మనకి? ఆదిలో పోయింది హక్కు. ఎవరి ద్వారా పోయింది? ఆదాము అవ్వల ద్వారా పోయింది. బయటకు వచ్చేసారు. జీవవృక్ష ఫలం తిన్నారా మొదటాళ్ళు? ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు పాపం చేసి, అవిధేయతతో అతిక్రమించి. కానీ యేసుక్రీస్తు ద్వారా మరలా గొప్ప అవకాశం వచ్చింది. ఇక్కడ వచ్చింది, ఈ భూమి మీద కూడా ప్రార్థించి ప్రభు చేత మనం ఆ జీవవృక్ష ఫలాన్ని, అంటే ప్రభువు తానే మనకు జీవంగా ఆత్మగా మారడానికి, మనల్ని నింపడానికి, పోషించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వరూపం పోలిక మనలోనికి తేవడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. అందుకొరకే సంఘంలో పరిచర్యలు నియమించబడ్డాయి. అపోస్తులైనా, ప్రవక్తలైనా, కాపరులైనా, స్వార్థికులైనా చేస్తున్న పరిచర్య, చేయాల్సిన పరిచర్య ఒకటే. క్రీస్తుకు సమానమైనటువంటి సంపూర్ణత ప్రతి ఒక్క విశ్వాసంలో ఏర్పడాలా. ఏంటది? క్రీస్తు యొక్క పోలిక, క్రీస్తు యొక్క సంపూర్ణత. అందుకే ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది, మనం క్రీస్తుని ధరించుకోవాలనంట. ఎవరిని ధరించాలి? క్రీస్తుని ధరించుకోవాలి. అప్పుడే మనము ఇక్కడ జీవవృక్ష ఫలాన్ని తింటాం. ఈ జీవాన్ని ఇడిచిన తర్వాత కూడా, ఈ దేహాన్ని ఇడిచిన తర్వాత కూడా ఆ పరలోకంలో, ఆ ప్రభు సన్నిధిలో, ఆ యొక్క నూతన యెరూషలేములో మన కొరకు ఏర్పాటు చేయనటువంటి ఆ జీవవృక్ష ఫలములను మనం చేత పట్టుకుని మనం భుజించువారుగా ఉంటాం. మనం ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ మనం చేయాల్సింది ఒకటే, మన కళ్ళు మూసుకుందాం. మరలా మనం ఆ రెస్టోరేషన్లోకి రావాలంటే, పునరుద్ధరించబడాలంటే, తండ్రి అయిన దేవుని సహవాసంలోనికి మనం రావాలంటే మనం చేయాల్సింది ఒకటే, మనలో ఉండాల్సినటువంటి తృష్ణ ఒకటే, మారు మనసు పొందాలి. మనం మన పాపం దేవుని యొక్క సన్నిధానంలో పరిహరించుకోవాలి. దేవుడిని అడగాలి, ప్రభువా నన్ను క్షమించు, ఈనాడు నన్ను క్షమించాయా, నువ్వు గొప్ప ఉద్దేశంతో, ఆలోచనతో నాలో నువ్వు ఆత్మ కార్యం ఆరంభించావు, నీ జీవ క్రియను ఆరంభించావు. నీ పోలికలోనికి, నీ స్వరూపంలోనికి నన్ను మార్చుకోవాలి. ప్రభు, సాతాను ద్వారా ఆది పితరులు పోగొట్టుకున్నారయ్యా. నీవు మరలా క్రీస్తు నందు మమ్మల్ని క్షమించావు. మా లోపలికి నీ జీవాన్ని, ఆత్మని తీసుకొచ్చావు. మరలా తిరిగి జన్మింపజేసావు. కానీ ప్రభు, నీ సహవాసాన్ని అనుభవించలేకపోతున్నాం, నీ సన్నిధిలో ఆనందించలేకపోతున్నాం, నీ సన్నిధిలో మేము జీవించలేకపోతున్నాం. ప్రభా, బలహీనలో అయి లోకంలోని జీవిస్తున్నాం. లోకంలో ఉన్నటువంటి ఆత్మను, లోకంలో ఉన్నటువంటి ప్రభా జీవాన్నే తిరిగి తాగుతున్నాం. ప్రభా, ప్రవర్తిస్తున్నావయ్యా. నీ స్వరూపాన్ని మేము కోల్పోతున్నాం. అంతకంతకు నీకు దూరం అవుతున్నాం, నీ సహవాసానికి దూరం అవుతున్నాం. ప్రభా, నీ నుంచి వినలేకపోతున్నావయ్యా, నీ నుంచి నేర్చుకోలేకపోతున్నావయ్యా, నీ నుంచి నీ ఆత్మను మేము పొందుకోలేకపోతున్నాం, నీ జీవంతో మా ప్రాణాన్ని నింపుకోలేకపోతున్నాం. ప్రభా, క్షమించు అని మనం అడిగినప్పుడు ప్రభు మనం నిత్యంగా క్షమిస్తాడు. ఆ శిలువ దొంగ పరలోకం వెళ్ళాడంటే తను చేసింది ఒక్కటే ఉన్నతమైన పని. ఏంటంటే, నా పాపములకు ఇదిగో నేను, నా శిక్షకు నేను అర్హుడను, నేను పాత్రుడు అన్నట్టు ఆయన సంపూర్ణంగా he took his blame, పాపాన్ని తన మీద తీసుకున్నాడు. దేవుని శిక్షను అంగీకరించాడు, తగ్గించు. అందుకే పరలోకం వెళ్ళిపోయాడు. నా సహోదరి, సహోదర, ఈ క్షణం ఆలోచన చేద్దాం. ప్రభు సన్నిధానంలో మార్పు కలుగుతాం. మహాపరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, మీరు మాట్లాడి వర్తమానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మా జీవితాల్లో గంభీరమైనటువంటి వాక్య సత్యాన్ని, లేఖన ప్రత్యక్షతను తీసుకొచ్చాం. ఇది మా అనుభవంగా చేయండి. మేము జీవించి మేము నా ప్రభు అనుభవపూర్వకంగా మా అనుదిన జీవితాల ద్వారా నిన్ను ప్రత్యక్షపరచు, మిమ్మల్ని జీవించడం కృపణించి మాలో మీ ఆత్మ ద్వారా మార్పు జరిగించు, మీ ఆత్మ కార్యం జరిగించు. మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపించు. ఈ మిగిలి ఉన్న ఈ సమయం అందు కూడా మీరు మాతో సన్నిధించి యోగ్యమైన రీతిలో మీ యొక్క బలలో చేయవేయచ్చు కృప అనుగ్రహించు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. ప్రభు సన్నిధానంలో మనమందరూ కూడా